ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే ప్రజాప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట హెచ్చరించారు. అరాచక శక్తులుగా మారిన కొందరు బీఆర్ఎస్ నేతలతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మండిపడ్డారు. ఇక ఫామ్ హౌస్ నుంచి వచ్చే డైరెక్షన్ తోనే కొందరు నేతలు పథకం ప్రకారం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ ఆస్తులపై ఇంకోసారి ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా బాల్కసుమన్ను చట్టపరంగా కఠినంగా శిక్షించి పీడీ యాక్ట్లు పెట్టాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ఎంపీ బాల్కసుమన్ పైన తను చేసిన అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలపైన పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే ఏదో ఉద్యమకారుని అరెస్ట్ చేసిండ్రు లేదా ప్రజల బాగు కోసము ప్రజల మేలు కోసము కొట్లాడితే అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ కవరింగ్ ఇచ్చి ఆ రకంగా బిల్డప్ కొడుతుంది. ఈరోజు నిజంగా బాల్కసుమన్ని అసలు అరెస్ట్ చేయడానికి ముఖ్యమైన కారణము బాల్కసుమన్ మాట్లాడిన మాటలేందో మనం ప్రెస్ మీట్లోకి వెళ్లే ముందు ఒకసారి ఆ వీడియో చూసి ఆయన మాట్లాడిన మాటలేందో వింటే మనకు అర్థమవుతుంది. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ రైలు రోగాన్ని పెట్టి రైలు కోసిపారే సీరియస్ అంటే నేను అనే పాయింట్ ఏంటంటే మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప ప్రజలకి సంబంధించి ప్రజలు ప్రయాణించే రైలు పట్టాలని కోసిపడేయండి అని చెప్పి చాలా అవహేళనతోటి ఎగతాళితోటి నవ్వుకుంటా ఒక పైశాచిక ఆనందం పొందుతూ కోసిపడేసేయండి అని చెప్పి కార్యకర్తలకి పిలుపునిస్తుండు. నిజంగా మీకు కోపం ఉంటే లేదా మేము అధికారంలోకి రాలేకపోతామని వ్యక్తిగతంగా మాపైన కోపం ఉంటే మాపైకి రండి, మాపైన కొట్లాడకి రండి, లేదా మాపైన దాడి చేస్తామని చెప్పి మాట్లాడండి. కానీ సామాన్యమైన ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు రైల్లో ప్రయాణిస్తారు.